అందరికీ నమస్కారం అండి. మా ప్రీతమ నాయకుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పండ్ల మార్కెట్లో మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో 2,91,00,000 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం రేపు 30వ తేదీ చేస్తున్నామండి. 8 ఏళ్ల నుంచి ఈ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తుల కళ నిజం చేసిన మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు గిరిధర్ రెడ్డి గారికి వ్యాపారస్తుల ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ వ్యాపారస్తులు కళ నిజం చేసినందుకు కృతజ్ఞతతో ఈ మార్కెట్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని మా దగ్గర వ్యాపారస్తులందరూ కోరుకున్నారు. మా కమిటీ సభ్యులందరూ తీర్మానం చేసి ఈ పళ్ళ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ పేరు పెట్టాలని మేము తీర్మానం చేశాము. రేపు 30వ తేదీ ప్రారంభోత్సవంతో పాటు ఈ పళ్ళ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ కూడా పెడుతున్నాము. 30వ తేదీ ఖచ్చితంగా అందరూ వ్యాపారస్తులందరి ద్వారా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నమస్కారం. మనందరికీ కూడా తెలుసు, చిన్న బజార్లో ఉన్న ఫ్రూట్ మార్కెట్ని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి గత 30 సంవత్సరాలుగా వివిధ పార్టీల వాళ్ళు, ఎంతోమంది నాయకులు దానికోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అది ఏమాత్రం సఫలీకృతం కాలేదనే విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ 2014లో మన నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, వారి యొక్క సహకారంతో ఆనాడు ఈ ఫ్రూట్ మార్కెట్ తరలింపు కోసం అమౌంట్ కేటాయించడము, ఇక్కడ షాప్స్ నిర్మాణం చేయడం కూడా జరిగింది. మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనకి ఎప్పుడో ఒక విషయం చెప్తుంటారు. ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీలు, జెండాలు తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేవలం నియోజకవర్గం అభివృద్ధి, అలాగే ప్రజల యొక్క సంక్షేమము, వారి యొక్క అభివృద్ధి తప్ప ఇంకొకటి కనిపించదు అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. అందరినీ కూడా అదే ఫాలో అవ్వాలని చెప్పి మనందరినీ కూడా కోరుతుంటారు. అందులో భాగంగానే ఆనాడు కూడా 2014లో కూడా ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. ఆనాటి ప్రభుత్వంతో కూడా ఈ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి కోసం మాట్లాడడము, దానికి అనుగుణంగా కొంత షాప్స్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు తర్వాత ఒక 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావడం వల్ల కొంత ఈ అభివృద్ధి కుంటుపడడం కూడా జరిగింది, మనందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన అదృష్టవశాత్తు 3వసారి గెలవడము, ఆనాటి నుండి ఈ 2 సంవత్సరాలుగా మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు కూడా ఈ మార్కెట్ తరలింపు మీద ఎంతో దృష్టి పెట్టి ఆ బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ చేయించడమే కాకుండా మార్కెట్ ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడున్న రోడ్స్, అలాగే ఆ బ్యాలెన్స్ షాప్స్ నిర్మాణము, దాని పెయింటింగ్, ఎలక్ట్రిఫికేషన్, ఈ బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ కూడా దాదాపుగా 2,91,00,000 రూపాయలతో ఈ మొత్తం మార్కెట్ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే, ఎందుకంటే ఎవ్వరూ చేయలేని పని ఒక్కసారి ఎమ్మెల్యేగా దృష్టి పెట్టారు అది ఎంత పెద్ద పని అయినా సరే ఇక్కడికి అది చేయడానికి ఏమాత్రం వెనకాడరు, అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ మార్కెట్ తరలింపుకి కొన్ని చిన్న అడ్డంకులు, ఎందుకంటే అసోసియేషన్స్ వాళ్ళు కొంత కేసులు వేసుకోవడం అవన్నీ కూడా ఉంటే, ఏ సమస్య అయినా సరే మాటలతోనే పరిష్కారం అవుతుంది, కూర్చోబెట్టి మాట్లాడితే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని నమ్మే గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అందులో భాగంగానే అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి వారికి చెప్పడము, అందులో భాగంగానే అసోసియేషన్స్ వాళ్ళందరినీ కూర్చోబెట్టడము, అర్హులైన వాళ్ళందరికీ కూడా
ఎవరెవరైతే ఆ రోజు కట్టున్నారో వాళ్ళందరికీ షాపులు కేటాయించడం, తద్వారా ఆ సమస్యకు ఒక పరిష్కారం రావడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఆ అసోసియేషన్స్ వాళ్ళందరూ, పండ్ల మార్కెట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వాళ్ళకి ఇంత శ్రమపడి ఈ మార్కెట్ ని ఇక్కడ తరలింపు, ఎందుకంటే అటు వ్యాపారస్తులకు కానీ ఇటు రీటైల్ కొనుగోలుదారులకి ఎవరికైనా కూడా ఒక మంచి అనువైన ప్రదేశంలో ఈ మార్కెట్ పెడుతున్నందుకు వారందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వారికి ఈ మార్కెట్ కి కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని పెట్టాలని చెప్పి వారందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు మన మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ శ్రీధర్ రెడ్డి గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఆ కమిటీకి, ఆ మార్కెట్ కి కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని నామకరణం చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. రేపు 30వ తేదీ ఈ మార్కెట్ ని ఓపెన్ చేసి ప్రజలందరికీ అంకితం చేస్తున్నందుకు ఇటు మార్కెటింగ్ కమిటీ వారికి, ముఖ్యంగా దీనికి ఇంత శ్రమపడి ఇంతగా దీన్ని మెటీరియలైజ్ చేసిన మన ఎమ్మెల్యే గారు కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే కోటన్రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అందరికీ నమస్కారం. నా పేరు జావేద్. మా ట్రేడ్ మార్క్ వచ్చేసి ఎండిఆర్. మాది 3వ తరం అండి ఫ్రూట్స్ వ్యాపారంలో. మా తాతగారు తర్వాత మా నాన్నగారి తర్వాత మేము చేస్తూ వస్తున్నామండి. గతంలో పట్టించుకున్న నాదుడు ఎవరు లేరండి. మా ఇబ్బందులు కష్టాలు చాలా ఉన్నాయండి. ఏదైతే కొంతమంది ప్లాట్ఫామ్ మీద, కొంతమంది షాపుల్లో, బంధుల్లో, వీధుల్లో పెట్టుకొని అందరూ ఒక దగ్గర ఉంటే వ్యాపారం జరుగుతుంది. అలాంటిది ఆ సమస్యలన్నిటినీ కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోదామని చెప్పి మా సహచర వ్యాపారస్తులందరూ, ఆయనైతే 24 hours ఆయన అందుబాటులో ఉంటారు, చెప్పిన మాట ఇమీడియట్ గా స్పందిస్తారని చెప్పి ఉద్దేశంతో అందరూ ఒక నమ్మకంతో పోయి ఆయన దగ్గరికి, అన్నా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు వ్యాపారాలు జరగట్లేదని చెప్పి చెప్పగానే, అదేవిధంగా ఆల్రెడీ అంతకుముందు ప్రభుత్వం కేటాయించిన స్థలం కూడా కోర్టులో వివాదాల్లో ఉండటం వల్ల ఆయన ఇమీడియట్ గా ఆయన చాకచక్యంతో దీన్ని అందరిని కూర్చోబెట్టి విత్డ్రా చేయించడం జరిగింది. అదేవిధంగా అధికారులను కూడా శరవేగంగా వాళ్ళకి ఏవైతే కావాలో వసతులు ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్పి దాదాపు 3 కోట్ల రూపాయల దాకా నిధులు కేటాయించి ఈరోజు షాపులు దాదాపు 126 షాపులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు మా వ్యాపారస్తులందరినీ ఒక దగ్గరికి చేర్చిన ఘనత కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారిది. అదేవిధంగా మా వ్యాపారస్తుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన వ్యక్తి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. దశాబ్దాలుగా ఆగిపోయిన నిలిచిపోయిన సమస్యను అవలీలగా పరిష్కరించి ఈరోజు మా జీవితాల్లో వెలుగును నింపిన వ్యక్తి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కాబట్టి ఈరోజు ఆయన చిరస్థాయిగా నిలబడిపోవాలి ఆయన పేరు అని చెప్పి ఉద్దేశంతో మా వ్యాపారస్తులందరూ ఆల్రెడీ ఒక మెమోరాండం ఇచ్చాం. మా ఫ్రూట్ మార్కెట్ కి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పేరు పెట్టవలసిందిగా, మా భావి తరాలు కూడా ఆయన పేరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా మా కోరికండి. మీ ప్రెస్ ద్వారా అధికారులకి, ప్రభుత్వానికి మీ అందరూ వినియోగించుకుంటున్నాం. దయచేసి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పెట్టవలసిందిగా కోరుచున్నాం.